Hi guys, so నెంబర్ సిస్టంలో టైప్ 2 ప్రాబ్లమ్ చూద్దాం. సో n స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 10 స్క్వేర్. సో మనకి ఇలా స్క్వేర్ ఫార్మాట్లో ఇస్తే మనకి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా వచ్చి 2n ఆఫ్ n ప్లస్ 1 ఆఫ్ 2n ప్లస్ 1 బై 3. సో ఇదనమాట మన ఫార్ములా. సో మనం జనరల్గా ఇది సాల్వ్ చేస్తే ఎలా వస్తుందంటే, సో మనకి n అనేది ఫిఫ్త్ టర్మ్ అనమాట. సో మనకి ఎలా వస్తుంది అంటే ఇది లాస్ట్ 2 ఆఫ్ n స్క్వేర్ అని వస్తుంది. సో 2 ఆఫ్ n స్క్వేర్ అంటే ఇక్కడ 10 ఉంది కాబట్టి మనకి n ఎంత అవుద్ది, 5 అయ్యిద్ది. సో 2 ఆఫ్ 5 ఆఫ్ 5 ప్లస్ 1 6 ఆఫ్ 2 ఆఫ్ n 2 5 10 ప్లస్ 1 బై 3 ఓకేనా ఈక్వల్ టు, సో 2 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 11 డివైడెడ్ బై 3 అనమాట. సో 1s ఆర్ ఇదేమో 2s ఆర్ అండ్ దెన్ నెక్స్ట్ ఏమవుద్ది 2 5s ఆర్ 10 10 ఇంటూ 2 ఇంటూ 11 ఈక్వల్ టు ఇంకా 20 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 220. సో మనకి 220 వచ్చిందనమాట. బట్ మనం ఇదే ప్రాసెస్ని షార్ట్కట్లో ట్రై చేసి చూద్దాం. సో షార్ట్కట్లో నేనేం చెప్తానంటే మనకి వాల్యూ ఎంత ఇచ్చారు, లాస్ట్ 10 ఇచ్చారు కదా. సో 10 ఇంటూ 11 ఇంటూ ది నెక్స్ట్ నెంబర్ ఎంత, సో 12 వేసుకోండి. సో 10 తర్వాత ది నెక్స్ట్ నెంబర్ అండ్ ది నెక్స్ట్ నెంబర్ డివైడెడ్ బై 6 వేసుకోండి. ఓకేనా, డన్. సో 6 1s ఆర్ 6 2s ఆర్ మనకి ఎంత వచ్చింది 10 ఇంటూ 11 ఇంటూ 2 ఓకేనా. సో 20 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 220. సో ఈ స్టెప్లో చూడండి మనం ఎన్ని స్టెప్స్ లేపేసామో, ఈ స్టెప్స్లో చూడండి మనం ఎన్ని క్యాలిక్యులేషన్స్ స్టిప్ అయిపోయాయి. సో ఇదనమాట మన షార్ట్ కట్. మీకు ఎప్పుడైనా కానీ ఇలా స్క్వేర్ ఫార్మాట్లో ఇస్తే n స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అని ఇస్తే మనం డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే దాంట్లో 2 తీసేసి ది నెక్స్ట్ నెంబర్ ది nth నెంబర్ ఫైండ్ చేసి తర్వాత ఈ నెంబర్ 10 ప్లస్ 11 ప్లస్ 12 n ప్లస్ 1. సో ఏంటంటే n ఆఫ్ n ప్లస్ 1 ఆఫ్ n ప్లస్ 2 డివైడెడ్ బై 6 మనకి రిజల్ట్ వస్తుంది అనమాట. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దాట్.